దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు. మీరు దేనిని గూర్చి అయినను మీరు దేని గురించి అయినను ఎవని క్షమించుచున్నారో నేనును వారిని క్షమించుచున్నాను. నేనును వారిని క్షమించుచున్నాను. నేనేమైనను క్షమించి ఉంటే నేను ఏమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. మనము ఎరుగని వారము కాము. అంటే సాతాను తంత్రములను మనము ఎరిగి ఉండాలి. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠం ఏంటంటే సాతాను తంత్రములను మనము ఎరిగి ఉండాలి. తంత్రం అంటే మోసం. సాతాను యొక్క మోసాన్ని మనం ఎరిగి ఉండాలి. మా మాస్టర్ గారు చెప్పేవాడు, మోసం అంటే ఏంటో తెలుసుకోవాలంట ప్రతి వ్యక్తి. ఎదుటి వ్యక్తిని మోసం చేయటానికి కాదంట. ఎదుటివాడు మనల్ని మోసం చేస్తున్నప్పుడు ఇది మోసం అని తెలుసుకొని మన జీవితాన్ని కాపాడుకోవడానికి మోసం అంటే ఏంటో నేర్చుకుని ఉండాలంట. ఎదుటివాడిని మనం మోసం చేయటానికి కాదు. ఎదుటివాడు చేస్తున్నటువంటి మోసాన్ని ఇతను మోసం చేస్తున్నాడు మన వాళ్ళని గుర్తుపట్టి మన జీవితాన్ని కాపాడుకోవటానికి, మనం తప్పించుకోవటానికి మోసం అంటే ఏంటో తెలుసుకుని ఉండాలి మనం. అలాగే సాతాను యొక్క మోసం ఏంటో తెలుసుకోవాలి. సాతాను యొక్క మోసము, సాతాను తంత్రాలు తెలుసుకోకపోతే ఏం జరిగింది తెలుసా? ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. ఆయుష్ను పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. ప్రాణాలు పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. పరలోక రాజ్యం పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అగ్నిగుండానికి వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి. పాపములో పడి శాపాన్ని అనుభవించి నరకానికి వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి. సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆయుష్ ఉండదు, ఆరోగ్యం ఉండదు. సాతాను యొక్క తంత్రాలు లేదా సాతాను యొక్క మోసాలు ఏంటో తెలుసుకోకపోతే చాలా నష్టం ఉంది. బ్రతకటమే చాలా కష్టంగా ఉంటుంది. కనుక సాతాను యొక్క తంత్రాలను మనము ఎరిగి ఉండాలి. వాడు తంత్రాలు ఎలా ఉంటాయి, వాడు మోసాలు ఎలా ఉంటాయి, మరీ ముఖ్యంగా క్రైస్తవులైన మనకి చాలా 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 ప్రాముఖ్యమైన విషయం ఇది. ఆ స్థాయికి మనం ఎదగాలి. సాతాను అనగానే డైరెక్ట్గా వాడు వచ్చి నిన్నేం మోసం చేయలేడు. మనుషులలో ప్రవేశించి మనుషుల ద్వారా వచ్చి నిన్ను మోసం చేస్తాడు. మనుషులు అనగానే వాడు రక్షణ లేని వాళ్ళు కావచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో రక్షణ పొందిన వారు కావచ్చు. రక్షణ లేని వాళ్ళ ద్వారా సాతానుని శోధిస్తాడు. రక్షణ పొంది కూడా, బాప్తిసం తీసుకొని కూడా సరైన ప్రార్థనా జీవితం లేనటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళకి దెయ్యాలు పడతాయి. వాళ్ళతో సాతాను ఉండి మన వల్ల మోసం చేస్తూ ఉంటాడు. బహు జాగ్రత్తగా గమనించాలి. లోకస్తులన్నా వాళ్ళు ప్రభుని ఎరగని వారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతుంటే మనకు ఒకటే డౌట్ ఉండిద్ది. ఏమని? వీళ్ళు లోకస్తులు, వీళ్ళు విగ్రహారాధికులు, వీళ్ళ మాట వినకూడదులే అని కొంచెం ఉండిద్ది నీకు. అట్లా కాకుండా బాప్తిసం తీసుకొని మందిరానికి వస్తూ భక్తురాల్లాగా కనిపిస్తూ ఉంటారే, వీళ్ళతో బహు జాగ్రత్తగా ఉండాలి. పైకి భక్తురాలు అనే వేషం అంతే, లోపల మాత్రం భక్తి లేదు. సాతాను చేత నడిపించబడుతూ ఉంటారు కొందరు. వాళ్ళు మాటలు బహు జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళ ప్రవర్తన జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన మనలోకి రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని వాడుకుంటే దేవుడు వాడుకుంటాడు, లేకపోతే సాతాను వాడుకుంటాడు. సొంతగా నడిచే జ్ఞానం మనిషికి లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనిషి కంటే బలవంతులు ఇద్దరున్నారు. సాతాను మించినవాడు దేవుడు. నిన్ను నడిపిస్తే దేవుడు నడిపిస్తాడు, దేవుడు నడిపించకపోతే సాతాను నడిపిస్తాడు.
దేవుడు నడిపిస్తే ఆ దీవెనలు, ఆ ఐశ్వర్యము, ఆ వైభవము, ఆ ఘనత, ఆ ఔన్నత్యము చాలా గొప్పగా ఉండిద్ది. సాతాను నడిపిస్తే పరిస్థితులు చాలా ఘోరంగా ఉండిద్ది. మనిషి తనంతట తానుగా ఒంటరిగా నేను నడుస్తాను, నేను పెద్ద జ్ఞానం గలవాడిని, వీరుడు సూర్యుని విక్రమార్కుడిని అనుకుంటే తప్పది. ఇంకా అజ్ఞానంలో ఉన్నాడని అర్థం. ఇది తెలియాలి, చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. నడిపిస్తే దేవుడు నడిపిస్తాడు, లేకపోతే సాతాను నడిపిస్తాడు. సాతాను ఎవరిని విడిచిపెట్టడానికి ఇష్టపడడు. అందరు నడిపించాలని వాడి ఆశ. దేవుడికి కూడా అందరిని నడిపించాలని ఆయనకి ఆశ. మనం దేవునికి అప్పగించుకుంటే దేవుడు నడిపిస్తాడు, సాతానుకి అప్పగించుకుంటే సాతాను నడిపిస్తాడు. అసలు క్రైస్తవులు ఎక్కువగా సాతాను నడిపించాలని ఆశపడుతూ ఉంటాడు. వాడు టార్గెట్, వాడు గోల్, వాడు లక్ష్యము, వాడు కనుదృష్టి ఎక్కువగా క్రైస్తవుల మీద ఉంటుంది. సాతాను కనుదృష్టి ఎందుకో తెలుసా? లోకములో విచ్చలవిడికి తిరిగేవాళ్ళు వాడి పిల్లలే. ఇంక వాడి ఆడకపోతాడులే. కాళ్ళు చేతులు మొత్తం ఇరగదీసి ఆడ పడేసే కదా. చెడ్డ అలవాట్లు నేర్పించాం కదా. పేకాట ఆడతాడు, పేకాట విడిచిపెట్టలేడు. వాడు మందు తాగుతాడు, మందు విడిచిపెట్టలేడు. సిగరెట్ విడిచిపెట్టలేడు. పాను పొరగలు అలవాటు చేశాడు, ఇంకా అవి విడిచిపెట్టలేడు. ఇంక అయిపోయింది వాడు బతుకు ఇట్లా నాశనం అయిపోవటమే. ఇక వాడి వల్ల ఇబ్బంది లేదు మనకి. వాడు పూర్తి వలలో ఉన్నాడు. వీళ్ళే దొరకట్లా, వీళ్ళని పట్టుకోవాలి అని క్రైస్తవులు ఎంట పడుతుంటాడు సాతాను. క్రైస్తవులను పాడు చేయటానికి క్రైస్తవులనే వాడుకుంటాడు. అంటుంటారు పెద్దోళ్ళు, ముళ్ళును ముళ్ళుతోని తీయాలంట. అంటే ముళ్ళును ముళ్ళుతో తీయటం అంటే అది కరెక్ట్ కాదు. వాస్తవంగా నువ్వు ముళ్ళు తీయాలని ముళ్ళు గుచ్చితే ఇది కూడా లాభం ఇరిగిద్ది. దాని అర్థం అది కాదు, అర్థాలు వేరుగా ఉంటాయి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటే మోసగాళ్ళని మోసముతోనే వాళ్ళు బుద్ధి చెప్పాలని. కనుక క్రైస్తవులుగా ఉంటున్నటువంటి వాళ్ళతోనే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు గమనిస్తూ ఉండాలి. మనం సాతాను ఎక్కువగా క్రైస్తవులనే వాడుకుంటాడు, క్రైస్తవులను పడగొట్టడానికి. వాడు తంత్రాలు మనం ఎరిగి ఉండాలి. ఎలా ఉంటాయి వాడు తంత్రాలు అంటే, ఆరంభములో తూర్పు దిక్కున ఏదేనులో దేవుడు ఒక తోట వేశాడు. తోటలో ఆదాముని అవను పెట్టాడు. ఒకప్పుడు భూమి మీద మామిడి చెట్టు అనేది, సీతాఫలం చెట్టు అనేది, అరటి చెట్టు అనేది, ఫలాలు ఇచ్చే ప్రతి చెట్టు కూడా ఎక్కడుండేది? ఒకప్పుడు భూమి మీద ఎక్కడ ఉండేది కాదు, ఒక ఏదేను తోటలో మాత్రమే ఉండేవి. అక్కడ నుండి భూప్రపంచం అంతా స్ప్రెడ్ అయింది అనమాట. మొట్టమొదట దేవుడు ఏదేనో తోటలోనే ఫలాలు ఇచ్చేటువంటి చెట్లన్నీ పెట్టింది అక్కడే. ఇంక భూప్రపంచం ఎక్కడ ఫలాలు ఇచ్చే చెట్లు లేవు. అక్కడి నుంచి స్ప్రెడ్ అయింది. అన్ని చెట్లు ఫలాలు తినమన్నాడు, ఒక చెట్టు ఫలాలు తినొద్దన్నాడు. అది వాళ్ళ పరీక్ష. అదే యాపిల్. యాపిల్ తినొద్దని దేవుడు చెప్పాడు. మనకు చెప్పలేదు, మనకు తినమని చెప్పాడు. మనం తింటాం, ఇబ్బంది లేదు. వాళ్ళకి తినొద్దని చెప్పాడు. ఎందుకు తినకూడదు అంటే అది పరీక్ష. తినొద్దు అని చెప్పాడు. అన్ని తినండి, యాపిల్ తినొద్దు. మీరు తింటే తిన్న తినాన్ని మీరు చచ్చిపోతారన్నాడు. వాళ్ళకి చావు అంటే ఏంటో తెలియదు. ఎందుకు? వాళ్ళకంటే ముందు ఎవరు చనిపోలేదు కాబట్టి వాళ్ళకి చావు అంటే ఏంటో, మరణం అంటే ఏంటో, చనిపోయిన వ్యక్తి కనిపించడని, మాట్లాడని, ఇంకే పని చేయడని, ఇవన్నీ తెలియదు వాళ్ళకి. మీరు చనిపోతారు అన్నాడు అంతే. తినొద్దు, నజ్జులకి వెళ్ళొద్దు అన్నాడు. సరే అని చెప్పేసి రోజు అక్కడే తిరుగుతున్నారు కానీ, ఆ చెట్టును చూస్తున్నారు కానీ దాని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. వీళ్ళు తినొద్దు అన్నాడు, మనకెందుకు ఆ దరిద్రం అని. ఒకరోజు సాతానుగాడు వచ్చాడు. ఇది నిజమా అన్నాడు అవ్వతో. ఎవరి దగ్గరికి వచ్చాడు చెప్పండి? ఆదాం దగ్గరికి కాదు, అవ్వ దగ్గరికి. బైబిల్లో రాయబడి అన్నమాట, స్త్రీ బలహీనమైన ఘటం. పురుషుడు కాదు, స్త్రీ బలహీనమైన ఘటం. సాతాను చేతిలో ఎక్కువగా పడిపోయేది ఆడోళ్లే. జాగ్రత్త గమనించండి. దెయ్యాలు ఎక్కువ ఆడోళ్ళుగా పడుతుంది చూడండి. గమనించారా? దెయ్యాలు పట్టినోడు వస్తుంటారా? ఎక్కువ ఆడోళ్ళకి దెయ్యాలు పట్టేది. స్త్రీ బలహీనమైన ఘటం. త్వరగా సాతాను చేతులు పడిపోయేది స్త్రీలే. అందుకని సాతానుగాడు ఆదాం దగ్గరికి వెళ్ళలా, అవ్వ దగ్గరికి వచ్చాడు. అవ్వ దగ్గరికి వచ్చి ఇది నిజమా అన్నాడు. ఏంటి అనగానే, ఏదో చెట్టు ఫలం ఏదో తినొద్దని చెప్పాడంట మీ దేవుడు అడిగాడు. అన్ని ఫలాలు తినమన్నాడు కానీ ఆ తోట మధ్యలో ఉంది ఒక చెట్టు, ఆ ఫలం తినొద్దని చెప్పాడు అని చెప్పి. తింటే ఏమైందంట? తింటే మేము చనిపోతామంట, తినొద్దని చెప్పాడు.
అని చెప్పింది. వెంటనే సాతాను ఏమన్నాడు తెలుసా? చావనే చావరు. తీసారు. అబద్ధం. ఇప్పుడు వీళ్ళు దేవుని మాట వినాలా, అవ్వ సాతాను మాట వినాలా? దేవుని మాట వినాలి. సాతాను మాట విన్నది. వాడు ఎప్పుడైతే చెప్పాడో ఆవిడ వెంటనే ఆ చెట్టు ఫలం వైపు చూసింది. యాపిల్స్ ఎలా ఉంటే తెలుసు కదా, ఎంత అందంగా ఉంటుంది యాపిల్, ఎంత రమ్యంగా ఉంటుంది యాపిల్ తెలుసు కదా. రోజు అది వద్దన్న దాని వైపు చూసేవాళ్ళు కాదు అసలు. ఎప్పుడైతే సాతాను గడి చెప్పాడో మీరు అది తింటే చావరో, అది తింటే దేవదూతలాగా అయిపోతారు, మీకు మంచి ఏంటి చెడు ఏంటి అన్ని తెలిసిపోతాయి, మీరు దేవదూతలాగా అయిపోతారు, అలా కావటం దేవుడికి ఇష్టం లేక తినొద్దన్నాడు, ఆయనలాగా మీరు గొప్పోళ్ళు కాట ఇష్టం లేక తినొద్దన్నాడు. చూసివా ఎట్లా చెప్తుంది. ఆవిడ కొంచెం కూడా ఆలోచించలేదు. ఇంకా సాతాను మాటలు నమ్మింది కానీ దేవుడి మాటలు నమ్మటం లేదు. ఇక అంటే అబద్ధం అనేది సాతాను మాటలు ఎంత క్రియ చేస్తాయి చూడు. వెంటనే గబగబా వెళ్ళింది చెట్టు దగ్గరికి, కాయ కోసుకుంది, కపక్క తినేసింది. అప్పుడేం అనిపించాలి ఆమెకి. ఎందుకు? ఆజ్ఞ ఇచ్చింది అవ్వకు కాదు, దేవుడు ఆదాముకి చెప్పాడు. మెయిన్ జాగ్రత్త అని ఎక్కువగా ఆదాముకే చెప్పాడు. ఇప్పుడు ఈమె తీసుకెళ్ళి ఆదాముకు కూడా ఇచ్చేసింది. ఇచ్చినప్పుడు ఈయన కూడా అడిగి ఉంటాడు, ఈ కాయలు తినొద్దన్నాడు కదా, ఇద్దరి మధ్యలో వాదన జరిగి ఉండిద్ది. ఇక తెలియంది ఏముంది, ఆడవాళ్ళు అంటేనే అర్థం అలగటం, అదరగొట్టడం. ఇక ఏమేం చేసిందో ఏమేం మాట్లాడిందో, ఇక నీవు చేయకపోతే ఇక అన్ని కట్టు, ఇక నీతో నాకు సంబంధం లేదు, ఇక నేను మాట్లాడను నీతో అని అలిగి ఏడ్చి ఏం గోలగోలు చేసిందో తెలియదు. తిన్నాడు. ఇద్దరు కళ్ళు తెరవబడ్డాయంట. అంటే అప్పుడు వాళ్ళు మంచి తెలుసు కానీ చెడు తెలియదు వాళ్ళకి. తిన్న తర్వాత కళ్ళు తెరవబడ్డాయి. ఏ కళ్ళు? ఈ పాప సంబంధమైన భూ సంబంధమైన కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు దాకా వాళ్ళకి మంచి తెలుసు కానీ చెడు తెలియదు. ఇప్పుడు చెడు ఏంటో కూడా తెలిసిపోతాము. ఆత్మ సంబంధమైన కళ్ళు మోయబడ్డాయి, భూ సంబంధమైన కళ్ళు తెరవబడ్డాయి. ఈ లోక సంబంధం పాపం అంటే ఏంటి తెలిసిపోతుంది. సిగ్గంటే ఏంటి తెలిసిపోయింది. వాస్తవంగా వాళ్ళు బట్టలు లేకుండా ఉన్నారు, మహిమలో ఉన్నారు కనుక అది వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే మహిమ తొలగిపోయింది, మహిమ తొలగిపోగానే మనకు బట్టలు లేవే అని చెప్పేసి వాళ్ళు సిగ్గు వచ్చేసింది. చెట్టు ఆకులు తీసుకొని వాటిని అట్లా కుట్టుకొని వాటిని కట్టుకున్నారు. ప్రతిరోజు సాయంత్రము తండ్రి అనే దేవుడు వచ్చేవాడు. వాళ్ళిద్దరు భుజాల మీద చేతులు వేసి తోటంతా తిరిగేవాళ్ళు. డైరెక్ట్గా దేవుడు భూమి మీదకి వచ్చేవాడు. ఉదయం నుంచి ఏం చేసి ఈరోజు ఏ చెట్టు కాయలు తిన్నారు మొత్తం చక్కగా వాళ్ళతో బాగా ఫ్రెండ్లీగా మాట్లాడేవాడు. భూమి మీద మనుషులు లేరు కదా, ఆయన పిల్లలు కదా. తల్లిదండ్రులు ఏ విధంగా సాయంత్రానికి ఇంటికి వచ్చి పిల్లలతో కూర్చొని చక్కగా మాట్లాడుకుంటారో ఆ విధంగా మాట్లాడేవాడు వాళ్ళతో. ఎంత గొప్ప ఆధిక్యత ఇది, ఎంత గొప్ప గొప్ప విషయం ఇది. మామూలు విషయమా? వాళ్ళకి అర్థం కాల, తెలియదు ఆ విలువేంటో. రోజు మాంసం కూర తినేవాడు కానీ మాంసం కూర విలువ తెలియదు అంట. అప్పుడప్పుడు పచ్చడి పెడతా ఉంటే మాంసం కూర విలువ అర్థమైంది. తెలియదు వాళ్ళకి. భయం వచ్చేసింది. ఇక అమ్మో తండ్రి వచ్చాడా, భయంతో వీళ్ళు దాక్కున్నారు. అప్పుడు అంటాడు, ఆదామా నువ్వెక్కడా? అయ్యా నీవు నన్ను పిలిచినప్పుడు నేను దాక్కున్నాను అంటాడు. ఎందుకు దాక్కున్నావు నీవు? నాకు భయం వేసింది అందుకు దాక్కున్నా. భయమా? భయం ఎందుకు వచ్చింది నీకు? నేను తినొద్దన్న పండు అని తిన్నావా అడిగాడు తండ్రి. అడగగానే అప్పుడేమన్నా, అయ్యా తిన్నానయ్యా, అనాలోచితంగా ఈ పనికిమాలిని చెప్పిన మాటలు తిన్నానయ్యా, చేసిన తప్పేనయ్యా, క్షమించయ్యా, ఇంకెప్పుడు అట్లాంటి పనికిమాలిన పనులు చేయలేనయ్యా, ఒకసారి క్షమించాయని కాళ్ళ మీద పడితే వెళ్ళి దేవుడు క్షమించేవాడే. కానీ యోబు గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఆదాము వలె పాపమును గుండెల్లో కప్పు కొనక అని రాయబడి ఉంది బైబిల్. అంటే దాని అర్థం ఏంటంటే, ఆదాము అతిక్రమణం ఏం చేశాడు? కప్పుకున్నాడు, ఒప్పుకొని విడిచిపెట్టాల. అతిక్రమణ దాచిపెట్టువాడు వర్ధలుడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. కానీ ఒప్పుకొని విడిచిపెట్టాల. ఆదాము కప్పుకున్నాడు. ఎలా? నేను చేసిన తప్పెట్టయిద్ది. అలా ఉంది ఇప్పుడు వర్షం. అక్కడ నీవు నాకు ఇచ్చినటువంటి అవ్వ కొన్ని ఫలాలు ఇస్తే అవి నేను తిన్నా. అసలు నీవు అని మాట ఎందుకు వాడాడు అక్కడ? నీవు నాకు అవ్వనిచ్చావు, అవ్వ నాకు ఫలాలు ఇచ్చింది, నేను తిన్నాను. తప్పు నాది కాదు. ఎవరిది?
అవ్వదు కూడా తప్పు. ఎవరిది? నీదే. నీవు నాకు అవ్వని ఇవ్వకపోతే ఫలాలు ఇవ్వటానికి అవ్వ ఉండదుగా. నేను ఫలాలు తినను కదా, నేను బాగానే ఉండేవాడిని కదా. నీవు అవ్వని ఎందుకు ఇచ్చావు? నువ్వు అవ్వని ఇచ్చావు, అవ్వ నాకు ఫలాలు ఇచ్చింది, నేను తిన్నా. తప్పు నాది కాదు, అవ్వదు కాదు, నీదే. నువ్వెందుకు ఇచ్చావు అవ్వని? నేను అడిగానా? దేవుడినే తప్పునోడు చేస్తున్నాడు ఇక్కడ. దీన్ని ఏమంటారంటే ఎదురుదాడు అంటారు. కొందరు తప్పు చేసి కూడా నువ్వు తప్పు చేసావంటే దాన్ని కవర్ చేసుకోవడం కొరకు తగాది పెట్టుకుంటూ ఉంటారు. ఇది అప్పుడే వచ్చింది, అంత మునుపు లేదు. అప్పుడు వచ్చింది. ఒకటి సిగ్గు అనేది వచ్చింది, రెండోది భయపడుతున్నారు, మూడోది ఎదురుదాడి. నువ్వు తప్పు చేసావు అనగానే నేను చేసే తప్పనే, నన్ను క్షమించంటలా. నీదే తప్పు, నువ్వే తప్పుడోడివి, నువ్వే మంచోడివి కాదు. ఎదురుదాడి. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆదాము? దేవునితో. దీన్ని కుయుక్తి అంటారు. అప్పుడు దేవుని కోపం వచ్చింది. ఏమవ్వా, ఎందుకు ఎలా చేసావు నువ్వు? అవంటది, తప్పు నాది కదా అయ్యా, ఈ పాముది. పాము జంతువులన్నింటిలో యుక్తి కలదంట. అందుకని సాతాను గాడు పామును వాడుకున్నాడు. సాతాను ఎవరు వాడుకున్నాడు? జంతువులన్నింటిలో యుక్తి గలది పాము. తెలివి గల వారినే సాతాను వాడుకుంటాడు, గుర్తుపెట్టుకో. బాగా తెలివైన వాళ్ళు అంటారే, వాళ్ళనే సాతాను వాడుకుంటాడు. కానీ దేవుడు ఎవరు వాడుకుంటాడు? జ్ఞానాన్ని సిగ్గుపరచుటకు వెర్రి వారిని ఏర్పాటు చేసుకుంటున్నాడు అంటే. దేవుడామో వెర్రి వారిని, పిచ్చి వారిని, తిక్కలోళ్ళని, జ్ఞానం లేని వాళ్ళని, పనికి మాలిన వాళ్ళని, కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, దేనికి పనికిరాడు వీడు వేస్ట్ అనుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఇరిగిపోయినయే కావాలి ఆయనకి. సాతాను గడికి మంచి కావాలి, తీసుకొని ఇరగొడతాడు. యేసయ్యకి ఇరిని కావాలి, వాడిని బాగు చేసి వాడుకుంటాడు. పనికి మాలిన వారు కావాలి దేవునికి. నేను దేవుడు సేవకు పిలిచాడు అంటే నువ్వేది పెద్ద టాలెంటెడ్ పెద్ద ఇదని పిలవలేదు దేవుడు. నువ్వు పనికి మాలిన దాని, పనికి మాలిన వాడు అని, దేనికి పనికిరావని దేవుడు నేను పిలిచాడు వాడుకోవడానికి. సేవలో ఒక పనికిచ్చే వ్యక్తిగా మార్చి వాడుకోవాలని దేవుడు పిలిచాడు. అది దేవుని ఉద్దేశం. సాతాను తెలియగలన వారిని వాడుకుంటాడు. జాగ్రత్త, కాస్త తెలివిగా ఉన్నాను అనుకుంటున్నావేమో. సాతాను వాడుకుంటాడు, నేను జాగ్రత్త. వాడికి తెలివైన వాళ్ళే కావాలి. దేనికి పనికిరాడు అంటుంటారే, అలాంటి వాడిని పట్టుకొని తెలివి గల వారిగా మార్చి దేవుడు వాడుకుంటాడు. ఆ తర్వాత ఎన్ని శాపాలు వచ్చినాయి అంటే అక్కడ ఆ చదువు ఆ మాటలు. ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకుని ఆ వస్త్రాల్లాగా చేసుకొని వాడు కట్టుకున్నారంట. సిగ్గు అనేది వచ్చింది అప్పుడు. అప్పటి వరకు సిగ్గు లేదు, సిగ్గుపడటం వచ్చింది. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా సాతాను మాట వింటున్నారో సిగ్గు వచ్చేసింది. కొందరికి బైబిల్ పట్టుకోవాలంటే సిగ్గు, ప్రార్థనకు రావాలంటే సిగ్గు, వీధిలో కూటమి పెడితే ఆడకొచ్చి కూర్చోవాలంటే సిగ్గు. అమ్మో ఎవరు చూస్తే ఏమని అనుకుంటారు అంటే వీళ్ళు ఇంకా ఎక్కడున్నారు? ఎక్కడున్నట్టు? ఆదాము అవ్వలు ఏ విధంగా అయితే పాపం చేసి సిగ్గుపడ్డారో అక్కడ ఉన్నారు, ఇంకా అక్కడి నుంచి బయటికి రాలా. రెండోది ఏమొచ్చిందట? చల్లపూటన ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటినే అని. చాలు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. కొందరు అతి తెలియగల వాళ్ళు అంటారు దేవుడు సర్వాంతర వ్యామి కదా, ఆయనకి తెలియదే ఉంటుంది. ఆదాం ఎక్కడున్నాడో తెలియలేదా దేవుడికి? ఆదాం ఎక్కడున్నాడో దేవుడు కనపడలేదా? నువ్వెక్కడున్నావు అడుగుతున్నాడు ఏంటి? దేవుడు సర్వాంతర వ్యామి కదా. ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. దేవుడు అడిగిన ప్రశ్న ఏంటి తెలుసు? అక్కడ నువ్వు ఎక్కడున్నావంటే శారీరకంగా ఎక్కడున్నావు అని కాదు అడిగింది అక్కడ దేవుడు. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఎక్కడున్నావు? నేను రాగానే నా ముందుకొచ్చి నిలబడి ధైర్యంగా మాట్లాడవలసిన వాడివి ఇప్పుడు పాపం చేసి నువ్వు నాకు దూరముగా భయపడుతూ నా ముందుకు రావడానికి ధైర్యం చాలక భయపడి దాక్కుంటున్నావు. ఆత్మీయ జీవితంలో ఎక్కడున్నావు? దాని అర్థం అది.
మొన్నటి వరకు నేను రాగానే ధైర్యం నా ముందు వచ్చి నిలబడేవాడు, సంతోషంగా నాతో మాట్లాడేవాడు. ఇప్పుడు ధైర్యం చాలట్లేదు నీకు, నా ముందు నిలబడలేకపోతున్నావు, నాతో మాట్లాడలేకపోతున్నావు. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో ఎక్కడున్నావు నీవు? నీ స్టేటస్ ఏంటి ఇప్పుడు? అది దాని అర్థం. దేవుడు అడిగింది, తెలియక కదా ఆయనకి అన్నీ తెలుసు. నేను భయపడ్డానయ్యా. భయము వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే పాపము చేసినప్పుడు భయం వస్తుంది. పాపము చేసినప్పుడు వీళ్ళు సిగ్గు అనేది వచ్చింది, భయం అనేది వచ్చింది. తర్వాత 12వ వచనం, ఆదాము నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే. ఆ ఫలాలు ఏమన్నా తిన్నావని అడిగితే చెప్తున్నాడు ఇప్పుడు ఆదాము, నీవు నాకు ఇచ్చిన అవ్వ ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిన నేను నీవు నాకు ఇచ్చినటువంటి అవ్వ. ఆ మాట అనాల్సిన అవసరం ఏంటి? అయ్యా అవ్వ నాకు ఫలాలు ఇచ్చింది అయ్యా, నేను తిన్నానయ్యా, చేసిన తప్పు అనొచ్చు కదా. నీవు అని మెన్షన్ చేయాల్సిన అవసరం ఏంటి? నీవు నాకు అవ్వనిచ్చావు, అవ్వ నాకు ఫలాలు ఇచ్చింది, నేను తిన్నా. అసలు నీవు అవ్వని ఇవ్వకపోతే నాకు ఫలాలు ఇవ్వడానికి అవ్వ ఉండేది కాదు, నాకు ఫలాలు ఇచ్చేది కాదు, నేను ఫలాలు తినేవాడు కాదు, బాగానే ఉండేవాడిని. తప్పు నీది. దేవుణ్ణి తప్పుడోని చేస్తున్నాడు. కొందరు ఇలాగే మాట్లాడుతుంటారు. నేను అనుకుంటాను ఆదాము అవ స్పిరిట్ వచ్చినట్టుంది వీళ్ళ మీదకి అనుకుంటాను. తినొద్దన్న ఫలాలు తిన్న తర్వాత చూడు ఎంత మార్పు వచ్చిందో. ఆ తర్వాత మాట చూడు, 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను. అనగా పాము ఒకప్పుడు ఫ్రెండ్లీగా ఉండేది, చక్కగా కాళ్ళజేరులాగా అది కాళ్ళతో నడిచేది పాము. దేవుడు దాన్ని చెప్పించాడు. అవను నువ్వు ఇలా వాడుకొని అవ్వని ఎలా పాడు చేసావు కాబట్టి సాతానా నీకు కాళ్ళు ఉండవు, పొట్టతో ప్రాకాలి అన్నాడు. అవ్వా నువ్వు పాము మాటలు విన్నావు కాబట్టి అవ్వా నీ సంతానానికి ఆ పాము సంతానానికి ఎప్పుడు వైరమే అన్నాడు. మనిషి యొక్క మడి మీద కాటేస్తుంది. మనిషి ఏం చేస్తాడు? పాముని చంపిన తర్వాత తల చితక కొడతాడు. పాముకు వచ్చిన శిక్ష అది, మనిషికి వచ్చిన శిక్ష. అప్పుడు అంత మునుపు పాము కరిసేది కాదు మనిషిని, ఇక అక్కడి నుంచి కరవాలి. ఇద్దరికి శిక్ష వేశాడు. నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం. అక్కడ స్త్రీ సంతానం అనగా రక్షణ పొందినటువంటి యేసయ్య బిడ్డలకు సాదృశ్యము, ఆత్మీయ అర్థం. పాము సంతానం అనగా మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు అంటాడు చూడు 8:44 యోహాను సువార్తలో. పాము సంతానం అంటే ఆత్మీయ అర్థము లోకస్తులు, విచ్చలవిడికి తిరిగేవాళ్ళు. స్త్రీ సంతానం అంటే యేసయ్య సంతానం అని అర్థం. యేసయ్య సంతానమైన యేసయ్య బిడ్డలకి లోకస్తులకి ఎప్పుడు ఆ గొడవలే, వైరమే, దాని అర్థం అది. తర్వాత మాట చూడు 16వ వచనం, స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదన ప్రసవ వేదన నేను మిక్కిలి హెచ్చించేదను. స్త్రీకి వచ్చినటువంటి శాపం అది. వేదనతో పిల్లలను కంటావు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడింది. పంటలు పండవు. మీరు గమనించారు లేదో? బయట చెట్లు చాలా ఉంటాయి చూడు, వాటి పురుగు పట్టదు, బ్రహ్మాండంగా ఉంటాయి. పంట వేస్తే పురుగు పట్టి చూడు. పొలంలో అడవిలో చెట్టు చూడు ఎంత బాగుంటాయో. అడిగి ఎవరు పురుగు మంది వేస్తున్నారు? అడిగి ఎవరు ఎరువు మంది వేస్తున్నారు? బలం మంది ఎవరు వేస్తున్నారు? అడిగి వేయట్లేదు కదా. అడిగి ఎవరు నీళ్లు పెడుతున్నారు? పెట్టరు కదా. చూడు దేవుడు వాటిని ఎలా అంత అందంగా అలంకరించాడు. పొలంలో పంట వేసి నీళ్లు పెట్టినా, నువ్వు ఎరివేసినా, పురుగు మందు వేసినా, ఎన్ని వేసినా పురుగు పడతాను ఉంటుంది, పంట సరిగా పండదు. ఇది శాపం, ఆదాము ద్వారా వచ్చిన శాపం. భూలోకుల మనుషులందరూ ఆదాం పిల్లలే, మనందరం ఆదాం పిల్లలమే, మనందరం బంధువులమే. మళ్ళీ కులమని ఆ కులగజ్జి తీసుకొచ్చి పెట్టగాక ఆ దరిద్రం మనకెందుకు? వాడు పనికి మళ్ళీ ఎదవ పెట్టాడు. ఆ తర్వాత 18వ వచనం, నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలు. అది నీకేమిచ్చిద్ది? పంట ఏమివ్వదు. ఏమిచ్చిద్ది? ముండ్ల తుప్పలను ఇచ్చిద్ది, గచ్చ పొదలు. అప్పుడు ఒకప్పుడు అంతకు మునుపు ఆదాము అవ్వలు ఆ పండు తినక మునుపు భూమి మీద ముళ్ళు చెట్లు లేవు, గచ్చ పొదలు లేవు. వీళ్ళ కోసమే భూమి మీద ముళ్ళ చెట్లు మలిపించాడు. ముళ్ళు అనగా శ్రమ. అంత మునుపు శ్రమలు లేవు, తర్వాత శ్రమలు వచ్చినాయి. ఆ తర్వాత చదువు, పొలములోని పంట తిందువు
నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. మొట్టమొదటి దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మరణాన్ని సృష్టించలా. మరణం లేదు మనిషికి. ఆ తర్వాత 24వ వచనం, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలువబెట్టెను. చాలు, తోటలో నుంచి బయటికి నెట్టేశాడు నిర్దాక్షిణంగా. ఇప్పుడు ఓరగా తిరిగి కూర్చుంటే మీకు అర్థం కావట్లేదు. బయటికి వెళ్ళి కష్టపడి పని చేసుకుని బ్రతికితే నీకు అర్థమైంది. అప్పుడు కష్టపడతారు మీరు, పొలం పండదు సరిగా. అప్పుడు తెలిసి దీనికి విలువేంటో పంపించేశాడు. కొంతకాలం తర్వాత మీరు చనిపోతారు. మట్టితో చేశారు కదా, మట్టిలో కలిసిపోతారు. మరణం వచ్చింది, ముళ్ళు అనే శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, దరిద్రత వచ్చింది, కరువు వచ్చింది, కష్టాలు అన్నీ వచ్చాయి. ఇక్కడ ఒక మర్మాన్ని గుర్తుపట్టాలి. ఏంటంటే, జాగ్రత్తగా విను. నడిపిస్తున్నటువంటి దేవుని మీద చెడ్డగా చెప్పాడు సాతాను. వాడు తోటలో లేడు సాతాను, పరలోక రాజ్యంలో లేడు, ఉన్నాడా? నడిపిస్తున్న దేవుని మీద చెడ్డగా చెప్పినప్పుడు విన్నారు ఎవరు? ఆదాము అవ్వలు విన్నారు. విన్నందుకు ఆదాము అవ్వలు తోటలో ఉన్నారా? తోటలో లేరు. పరలోక రాజ్యం ఉందా వాళ్ళకి? లేదు. ఆదాము అవ్వకు పరలోక రాజ్యం లేదు. చూసావా? వీళ్ళు చేసిన పాపం ఏంటి? నడిపిస్తున్న దేవుని మీద సాతాను విరోధంగా చెప్తే వాళ్ళు ఏం చేశారు? విన్నారు. అది నోట్ దిస్ పాయింట్. వినటమే తప్పు. మందిరం గురించో, సంఘం గురించో, సేవకుల గురించో చెడ్డగా చెప్పి ఈయన మనసు చెడగొట్టాడంటే ఎవరిని చెడగొట్టినట్టు? ఈయన లోపల ఉన్న దేవుని మందిరము, దేవుని ఆలయాన్ని చెడగొట్టాడని అర్థం. దేవుడే ఉన్నాడు, నా మందిరాన్ని ఎవరు చెడగొడతారు, ఎవరు పాడు చేస్తారో వాళ్ళని నేను పాడు చేస్తా అన్నాడు. నువ్వు ఎవరైతే సేవకుల గురించి, మందిరం గురించి, సంఘం గురించి నువ్వు చెడ్డగా చెప్పి వాళ్ళని పాడు చేస్తావో ఏం జరిగింది తెలుసా? దేవుని యొక్క ఆలయము వాళ్ళు, దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావు కాబట్టి నిన్ను దేవుడు పాడు చేస్తాడు. జాగ్రత్త. ఇప్పుడు అర్థమైంది? నా మందిరాన్ని ఎవరు పాడు చేస్తే వాళ్ళని పాడు చేస్తున్నా అంటే మందిరం అనగా ఈ మందిరం అనుకుంటున్నావు నువ్వు. ఒకటి ఈ మందిరము, రెండోది హృదయం అనే మందిరం. సాతాను తంత్రాలు ఇవి. వాడు తంత్రాలు ఇలా ఉంటాయి, వాడు మోసాలు ఇలా ఉంటాయి. నువ్వు బాగుపడటం ఇష్టం లేక, నువ్వు దీవెన పొందటం ఇష్టం లేక, నువ్వు పరలోక రాజ్యంకి వెళ్ళటం ఇష్టం లేక ఎలాగన్నా నిన్ను నాశనం చేయాలని ఇది ఈ విధంగా చెప్తా ఉంటాడు. అట్లా సాడులు చెప్పుకుంటూ తిరిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా వాళ్ళ ముఖం చూడగాకండి. వాళ్ళతో నువ్వు ఉంటే పాడైపోతావు. ఇప్పుడు నీకు అర్థం కాదు నేను చెప్పేది. దేవుడు అబద్ధం చెప్తాడా? దేవుడు చెప్పిన మాట క్లియర్గా దేవుడు రాయించి పెట్టాడు. బైబిల్ ఆదాము అవ్వల గురించి దేవుని వాక్యం ఇది నిరర్థకం కాదు. అట్లా సేవకుల మీద, సంఘం మీద, మందిరం గురించి చెడ్డగా చెప్పే వాళ్ళతో స్నేహాలు చేయగాకండి. వాళ్ళతో మాట్లాడకపోవటం మంచిది, దూరంగా ఉంటే మంచిది. వాళ్ళు చెప్పే మాటలు విన్నావంటే నీలో అవిశ్వాసం పెరిగింది, సేవకుల మీద అభిమానం ఉండదు, ప్రేమ ఉండదు, సేవకుల్ని ద్వేషిస్తావు, దూషిస్తావు, అవమానపరుస్తావు, దూరంగా ఉంటావు, సాతాను చేతిలో పడతావు, జీవితం పతనం అయిపోతాయి. అంతే, పరలోక రాజ్యానికి రాలేవు. యేసు ప్రభువుని కన్న తల్లి మరియమ్మ, ఆమెకి ఎంగేజ్మెంట్ అయింది, మ్యారేజ్ కాలేదు. వాళ్ళిద్దరు దూరంగానే ఉన్నారు. గర్భం వచ్చింది. అది పరిశుద్ధాత్మ వలన ఆవిడ గర్భం ధరించింది. కన్య, ఏ పాపం లేదు ఆవిడలో, పరిశుద్ధమైన వ్యక్తి. ఆవిడ గర్భం ధరించిందన్న సంగతి చేసుకోబోయేటువంటి యోసేపుకి తెలిసింది. అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఏం చేయాలి వాస్తవంగా? ఈ అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, మ్యారేజ్ కాలేదు, కానీ ఈ అమ్మాయి గర్భం అని తెలిసింది, నాకు ఏ సంబంధం లేదు, మరి ఈ అమ్మాయి గర్భం ఎలా వచ్చిందో మీరు తేల్చండి అని చెప్పి పంచాయతీ పెట్టాలి. ఏ పంచాయతీ పెట్టకుండా ఏమనుకున్నాడు తెలుసా? ఆ అమ్మాయి ఆడపిల్ల, గర్భం వచ్చింది, ఎలా జరిగిందో తెలియదు. ఆ అమ్మాయిని ఎవరన్నా పాడు చేసి గర్భం చేశారా? ఇష్టపూర్వకంగా ఈ అమ్మాయి వెళ్ళిందా? లేకపోతే ఎవరన్నా బలవంతం చేశారా? ఏం జరిగిందో మనకు తెలియదు. ఆ అమ్మాయి మన చెల్లెలు లాంటిది. ఆ అమ్మాయిని 10 మందిని అవమానపరచడం ఎందుకు? ఆ అమ్మాయి బ్రతికేది, ఆమె బ్రతికిద్ది. ఎట్టా మ్యారేజ్ కాలేదు కదా, నా బ్రతికి నేను బ్రతుకుతాను, కనుక నేను ఇక వివాహం చేసుకోకుండానే, లేదులేమ్మ నేను చేసుకోనులే అని చెప్పేద్దాం. ఆ అమ్మాయి గురించి ఎక్కడ ఏం చెప్పకూడదులే, మనకెందుకు,
పరిశుద్ధాత్మ దేవుడు ఆ రాత్రి ఆయనతో మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడాడు మామూలు విషయమా? దేవుడే వచ్చాడు యోసేపుతో మాట్లాడి ఆమెను చేర్చుకోవటానికి నువ్వు భయపడవద్దు, పరిశుద్ధాత్మ శక్తి వలన ఆవిడ గర్భం ధరించింది, ఆవిడ పరిశుద్ధమైన వ్యక్తే, చేసుకో. ఆవిడ గర్భమున కుమారుడు పుట్టబోతున్నాడు, యేసుని పేరు పెట్టు, ఆయన ఇశ్రాయేలును రక్షించబోతున్నాడు అని చెప్పేశాడు. ఆయన గురించి దేవుడు ఏం రాయించి పెట్టాడు తెలుసు బైబిల్లో? నీతిమంతుడు అని రాయించి పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, కానీ యెహోవా వాటన్నిటి విడిపించును రాయబడను. ఎవరు నీతిమంతులు అంటే, ఎదుటి వ్యక్తులు ఏదన్నా బలహీనత నీకు తెలిసినప్పుడు అది ఏంటో ఏందో నీకు తెలియదు, 10 మందికి చెప్పి గోల చేస్తే నువ్వు నీతిమంతుడవు కాదు, నీతిమంతురాలవు కాదు. నీకు పరలోక రాజ్యము లేదు, దీవెన లేదు, ఆశీర్వాదం ఉండదు. ఈయన నీతిమంతుడు. మౌనం ఉన్నాడు అంతే. 10 మంది చెప్పి గోల చేసుకోవడం ఎందుకు? తప్పు కదా. నా సొంత చెల్లెలు అయితే నేను అలా చేస్తానా? లేదా నా కుమార్తె అయితే నేను అలా చేస్తానా? మరి ఆ అమ్మాయి గురించి ఎందుకు చెప్పాలి? తప్పు కదా, చెప్పకూడదు అని మౌనం ఉన్నాడు. ఎంత నీతిమంతుడు అతను. పుట్టి తండ్రి అని పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతాను తంత్రములను ఎరగని వారము కాము. సాతాను తంత్రాలు ఎలా ఉంటాయి? మోకరించండి, ప్రార్థన చేసుకుంది. కనికరింగల దేవా స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగవచ్చి మీద ఆసుడుగా నన్ను మరుగుపరచి సరిస్తూ మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. సాతాను తంత్రములను ఎరుగని వారము కాము అని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణంలో సంఘానికి రాస్తూ చెప్తూ ఉన్నాడు. సాతాను తంత్రములను, మోసాలను మనం ఎరిగిన వారమై ఉండి వాడు మోసంలో పడకుండా తప్పించుకోవాలని పత్రిక రాస్తూ ఉన్నాడు. అలాగే ప్రభువా, సాతాను తంత్రములు ఎలా ఉంటాయో ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నడిపిస్తున్నటువంటి దేవా, నీ మీద అవకి సాతాను చెడ్డగా చెప్పాడు. చెప్పినటువంటి సాతానుగాడు ఏదైనా తోటలో లేడు, పరలోక రాజ్యంలో లేడు, అగ్నిగుండానికి సిద్ధంగా ఉన్నాడు. నీ మీద చెప్పినప్పుడు విన్నటువంటి ఆదాము అవ్వలు తోటలో లేరు, నీ రాజ్యంలో లేరు. అలాగే దీవెనలు పోగొట్టుకున్నారని, సిగ్గు వచ్చిందని, భయం వచ్చిందని, వాళ్ళకి దరిద్రత వచ్చిందని, కరువు వచ్చిందని, కష్టాలు వచ్చాయని, కన్నీళ్ళు వచ్చాయని, శ్రమలు వచ్చాయని, నిందలు వచ్చాయని, అవమానం ఎదురైందని, సమస్యలు ఎదురయ్యాయని, మరణం వచ్చిందని, సృష్టి మొత్తం రివర్స్ అయిందని, సకాల వర్షాలు పడటం లేదు, ఫ్రెండ్లీగా ఉండేటువంటి పులులు సింహాలు కరవటానికి వస్తున్నాయి, ఫ్రెండ్లీగా ఉండే పాము కూడా కరవటానికి వస్తుంది, కష్టపడిన పంట పండటం లేదు, ముళ్ళతో పెరుగుతూ ఉన్నాయి, ముళ్ళు ఇబ్బంది పెడుతున్నాయి, దీవెన పొందటం ఇష్టం లేక, దేవుని దగ్గరగా ఉండటం ఇష్టం లేక దూరం చేయాలని సాతాను ఇలాంటి తంత్రం, ఇలాంటి మోసాన్ని కలిగి ఉంటాడు. వాడు మోసాన్ని ఎందుకు గుర్తెరగాలని తెలియజేసినందుకు స్తోత్రం. ఇంతమైన వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచండి, వాక్యాన్ని జీవితం అనుగ్రహించు, పశ్చాత్తాప కనిటాత్మను కుమ్మరించండి, మనోనేత్రాలు వెలిగించండి, భయమ భక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి. ప్రభువా, ఎవరు కూడా సాతాను తంత్రంలో పడకూడదు. నడిపిస్తున్న దైవ సేవకుల గురించి, మందిరం గురించి, సంఘం గురించి చెడ్డగా మాట్లాడకూడదు. కృతజ్ఞత కలిగి ఉండాలి. చెప్పినప్పుడు వినకూడదు, విని అవిశ్వాసానికి లోనవ్వకూడదు. ప్రభువా, ద్వేషానికి లోనవ్వకూడదు. దూషించేవారుగా, ద్వేషించేవారుగా, అవమానపరిచేవారుగా, అనుమానించేవారుగా, అవిశ్వాసము కలిగిన వారుగా ఉండకూడదు. ప్రభువా, ఈ సాతాను తంత్రాలను ఎరిగి సాతాను తంత్రాలలో పడకుండా తమ జీవితాలను కాపాడుకొని మీ రాజ్యంలో ప్రవేశించడానికి కృప చూపించమని అడుగుతాం. బయలుదేరి వెళుతున్నారు, మీ సన్నిధి సముఖాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమ గమ్యం చేరటానికి కృప చూపించండి. భోగా ఇచ్చించి, గణపరిచి, దీవించి, ఆశీర్వదించి మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించడానికి తగిన కృప చేత నింపి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి సముఖం చేరిన మనకును ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరకు, మరి ముఖ్యముగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఈ ఆదివారం ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంది.